ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న వంట రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇప్పుడు తయారీ విధాన్ని చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేద్దాం. 1/2 టీ స్పూన్ ఆవాలు వేద్దాం. 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేద్దాం. 1/2 టీ స్పూన్ శనగపప్పు వేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దాం. చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ వేద్దాం. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు. ఒకసారి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయలు కావాలంటే మీరు ఇంకా చిన్న ముక్కల్లో కూడా తరుక్కోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేద్దాం పాత్ర పైన. ఒక 5-10 నిమిషాల తర్వాత చూసి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇది రుచికి సరిపడంతా వేసుకోవచ్చు మీరు. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. బాగా కలుపుకుందాం ఒకసారి. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు బాగా వేగాయో లేదో చూసి మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేద్దాం. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ టొమాటో ముక్కలు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒకసారి. ఒక 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ చూద్దాము. బాగా వేగిందో లేదో చూడాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఒకసారి బాగా కలుపుకుందాం మళ్ళీ. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని తీసిన బొరుగుల్ని మనం తీసి దానిపైన నిమ్మరసాన్ని చల్లుకుందాం. తర్వాత ఈ మిశ్రమంలో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుదాం. బాగా కలుపుకుందాం. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని బొరుగుల పైన వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. వెడల్పు పాత్ర తీసుకుంటే మీకు కలుపుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అంతా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. బాగా కారంగా ఉంటే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ. ఇది రాయలసీమలో చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను తయారు చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.